బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి కుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు. అయితే కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి కుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు. అదే సమయంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ శృతి, అదే గ్రామానికి చెందిన నిఖిల్ అనే వ్యక్తి కూడా అదృశ్యం కాగా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరిద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే అదే చెరువు వద్ద ఎస్ఐకి చెందిన కారు, చెప్పులు లభ్యం కావడంతో ఆయన కూడా చెరువులో దూకారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం డ్యూటీ అయిపోయాక రాత్రి అయినా శృతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలకి ఫోన్ చేశారు. అయితే తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని తెలిపారు. ఆమె సూచన మేరకు విషయాన్ని పోలీసులు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్ ట్రేస్ చేశారు. అయితే 44వ జాతీయ రహదారి పక్కన గల అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్టు కూడా గుర్తించారు. పోలీసులు అక్కడ వెళ్లి చూడగా శృతి ఫోన్తో పాటు బిక్కనూరు ఎస్ఐ కారు, చెప్పులు, అలాగే బీబీపేటకు చెందిన నిఖిల్ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్ కూడా కనిపించాయి. దీంతో ఎస్ఐ సాయి కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులు వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం కూడా అందించారు. ఎస్సీ సింధు శర్మ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే చీకట్లోనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. అయితే ఇంతకీ చెరువు వద్దకు వీరు ఎందుకు వెళ్లారు, ఇద్దరి మృతదేహాలు చెరువులో ఎందుకున్నాయన్నది మిస్టరీగా మారింది. అయితే ఇదే అంశంపై ఎస్పీ మాట్లాడారు. ఆ బయట ఇప్పుడు చూద్దాం. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి, బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్, ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దేవర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద నిన్న ట్రయాంగిల్ మిస్సింగ్ మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే పెద్ద చెరువు వద్ద జరిగిన ముగ్గురు ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో ఆ జరిగిన ఘటన వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇదే చెరువుకు సంబంధించి నిన్న ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ పనిచేస్తున్న శృతి, సొసైటీ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్. ఈ ముగ్గురు వ్యవహారంలో కూడా ఒక మిస్టరీ మిగిలి ఉంది. అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకటి ఎస్ఐ సాయి కుమార్ అలాగే శృతికి మధ్య ఒక వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అది దానిపై కూడా విచారణ జరుగుతుంది. అంతేకాకుండా ఎస్ఐ బిక్కునూరు ఏదైతే ఎస్ఐ రాకముందు ప్రస్తుతానికి ఏదైతే కానిస్టేబుల్ శృతితో పాటు అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే సొసైటీలో ఆపరేటర్ పనిచేస్తున్న నిఖిల్, వీరిద్దరి మధ్య కూడా చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్న కోణంలో ఈ మూడు విషయాలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఎక్కడ పరువు పోతుందన్న నేపథ్యంలో చెరువు వద్దకు వచ్చి మాట్లాడుకుందాం అని అనుకున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెరువు వద్ద మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు మధ్యలో ఏదో చర్చ జరిగినప్పటికీ గొడవ జరిగినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ కోణంలోనే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి ముగ్గురు కూడా మిస్సింగ్ కావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఇద్దరు డెడ్ బాడీలు అంటే శృతి, నిఖిల్ ఇద్దరు డెడ్ బాడీలు కూడా ఈ పెద్ద చెరువులో లభ్యమయ్యాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన సింధు శర్మ నిన్న ఈ విషయం తెలియగానే ఈ స్థానికంగా ఉన్న ఈ స్పాట్కి రావడం జరిగింది. పెద్ద ఎత్తున గజ ఈతగాలతో వెతుకులాట మొదలు పెట్టారు. అప్పటికే ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి శృతి, నిఖిల్ది.
ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. ముగ్గురు మధ్య కూడా ట్రయాంగిల్ సూసైడ్ ఏదైతే మిస్టరీగా మారిందో ఆ మిస్టరీ కూడా ఇంతకుముందు ఆ మిస్టరీ కూడా వీడిందని చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వీళ్ళ మృతదేహాలని వెలికి తీయడం జరిగింది. ఈ అడ్డు రెల్లారెడ్డి సంబంధించిన పెద్ద చెరువు ఇది. పెద్ద చెరువు వద్ద నిన్న మాట్లాడుకుందామని వచ్చారు. తర్వాత ముగ్గురు మధ్య ఏదో గొడవ జరిగింది. మొదటిగా శృతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏదైతే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ బిక్నూరు సంబంధించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ సాయి కుమార్ కూడా ఎక్కడ పరువు అవుతుందన్న నేపథ్యంలో వివాహితర సంబంధం ఎక్కడ బయటపడుతుందన్న కోణంలో తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ కి అప్పటికే సాయి కుమార్ మ్యారేజ్ అయింది. భార్య ఒక కొడుకు కూడా ఉన్నాడు. అలాగే భార్య కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ ఉన్నో తెలుస్తుంది. ఇదంతా వ్యవహారంలో ఒక్కసారిగా ప్రేమ వ్యవహారం ఎక్కడ భయపడుతుందో అలాగే వివాహితర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే కోణంలో వీళ్ళంతా కూడా మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతానికైతే మృతదేహాలు బయట తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ కోణంలోనే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కేసు అయితే నమోదు చేసుకున్నారు. సింధు శర్మ ఎస్పీ గారు అయితే ఒకటే మాట చెప్తున్నారు, ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, దాని తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తారని చెప్పారు. దీంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఏదైతే ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద జరిగిన ఘటన కూడా పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. గురు కారణం అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇదే సంగతి. అంటే ఇది ఏదైతే ముగ్గురు మధ్య ఏదైతే సాయి కుమారు గతంలో పని చేసిన దగ్గరనే శృతి కూడా పనిచేసింది కానిస్టేబుల్ గా, వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా సాయి కుమార్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో తను బిక్కునూరుకి వెళ్ళిపోవడం జరిగింది. బీబీపేట సంబంధించిన పనిచేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం జరిగింది. అప్పుడు తర్వాత బిక్నూరు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం బీబీపేటకు సంబంధించిన ఒక సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా నిఖిల్ పనిచేస్తున్నాడు. బీబీపేట సంబంధించిన కానిస్టేబుల్ గా శృతి పనిచేస్తుంది. నిన్న మధ్యాహ్నం ఇంటికి వస్తానని చెప్పింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బీబీపేట పోలీస్ స్టేషన్ వచ్చి కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేశారు. కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, మా చెల్లి కానీ మా శృతి ఎవరైతే ఉన్నారో తను ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్డర్ చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వీరు ముగ్గురు మధ్య కూడా ఒకటి ఎస్ఐకి శృతికి మధ్య వివాహితర సంబంధం కొనసాగుతుంటే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. చాలా రోజులుగా ఈ విషయం అందరికీ తెలుసని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అంటే ఈ విషయం బయట పొక్కడంతో ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతానికి బయటకు రావడం జరిగింది. మృతదేహాలను తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పోస్ట్ మార్టం తెలియాల్సి ఉంది. దాని తర్వాత సింధు శర్మ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇంకా ఏదైతే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రి గారి మార్కెట్ కాడ పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. అంటే గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. చూడాలి ఇంకా వివరాలు ఏం తెలియాల్సి ఉంది, ఇంకో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రాజేష్, అసలు ఈ ఆత్మహత్యకి సంబంధించి అక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి ఒక పోలీస్ శాఖలో జరిగిన ఏదైతే ఘటన ఏదైతుందో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలవర పెట్టింది, అందరినీ కలకలం రేపింది. పోలీస్ శాఖలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఒకసారిగా ముగ్గురు మృతదేహాలు ఒకసారిగా లభ్యమయ్యాయి. పోలీస్ శాఖలో ఒక ఎస్ఐ స్థాయి ఆత్మహత్య చేసుకున్నాడు, తర్వాత కానిస్టేబుల్ స్థాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒకసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఏదైనప్పటికీ మొత్తంగా ఏదైతే వివాహితర సంబంధం కావచ్చు, ఇటు ప్రేమ వ్యవహారం కావచ్చు, ఈ విషయంలో శృతి కీలకంగా ఏదైతే వ్యవహరించిన కోణంలో మీ ఇద్దరు కూడా ఏదైతే ప్రేమ వ్యవహారం కావచ్చు, ఇటు వివాహితర సంబంధం కావచ్చు, ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఈ ట్రయాంగిల్ సూసైడ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా కలవర పెట్టింది. అందరు పోలీస్ శాఖలో ఒకసారి కలకలం రేపింది. సింధు శర్మ స్వయంగా సంఘటన స్థలానికి వచ్చింది, ఎంక్వైరీ చేస్తుంది. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. రాజేష్, కానిస్టేబుల్ శృతికి పెళ్ళయిందా? కానిస్టేబుల్ శృతికి గతంలో 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది, తర్వాత డివర్స్ అయినాయి. తర్వాత సిరికొండ నుంచి తర్వాత బీబీపేట పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. అదే బీబీపేట పోలీస్ స్టేషన్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఒక సొసైటీకి సంబంధించిన నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
అంతలోనే ఏదైతే బీబీపేట పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా సాయి కుమార్ వచ్చాడు. తర్వాత సాయి కుమార్తో వివాహితర సంబంధం ఉన్నట్లుగా ఒక ఆరోపణలు అయితే బయట వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియాల్సి ఉంది. తర్వాత బీబీపేట నుంచి బిక్కనూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ నిఖిల్కి తర్వాత శృతికి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మనస్తాపం చెందాడా లేకపోతే వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందనేది తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి ఈ కామారెడ్డి శివారు ప్రాంతమైన ఈ పెద్ద చెరువు ఎల్లారెడ్డి పెద్ద చెరువుకి వచ్చారు. పెద్ద చెరువు వద్ద మాట్లాడుకుందాం అనుకున్నారు. కానీ మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియదు. గొడవ జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తదనంతరం శృతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తర్వాత ఎస్ఐ కూడా వీరిద్దరు చనిపోయిన తర్వాత నా విషయం ఎక్కడ బయటకు వస్తుందనో కోణంలో తను మానసిక స్థితికి బాగాలేక తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు కూడా మృతదేహాలుగా లభ్యమయ్యారు, బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా పోస్ట్మార్టం తరలించారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం కూడా ఎవరి తప్పు ఎవరు ఉప్పు అనేది తెలియదు. కానీ ప్రేమ వ్యవహారం అలాగే వివాహితర సంబంధమే ఈ ఆత్మహత్యలకు కారణం అన్నట్టుగా ప్రస్తుతానికైతే అర్థమవుతున్నట్టుగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. చూడాలి, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. తర్వాత ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏం చెప్తారని వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రాజేష్, అక్కడున్న స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా ఇక్కడ మృతదేహాలు అన్ని కూడా ఇక్కడ నుంచి తరలించారు. ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. అందరు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాయి కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ కూడా ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి అందరిని కూడా తరలించేశారు పోలీసులు కూడా. ఎందుకంటే మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వాళ్ళు తరలించారు. మృతదేహాల వద్ద అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళ స్నేహితులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారని అక్కడికే వెళ్ళడం జరిగింది. మొత్తం అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. అందుకనే అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రస్తుతం చెరువు వద్ద ఇదే చెరువులో జరిగిన ఘటనకు సంబంధించి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ వ్యవహారం అంతా కూడా ఒకసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ సంఘటన మొత్తం ఇప్పటికే పోలీస్ శాఖలో కలకలం రేపిన నేపథ్యంలో ఏదైతే మృతదేహాలు లభ్యమైన తర్వాత వాళ్ళందరూ 3 మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతానికైతే పోలీస్ శాఖలో ఈ ఒక ఎస్ఐతో పాటు అలాగే కానిస్టేబుల్ మృతితో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి చనిపోవడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా ప్రేమ వ్యవహారం అటు అలాగే వివాహితర వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఒకసారిగా కలవరపెట్టింది. పోలీస్ శాఖలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసు మోహరించారు. అక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. అటు ఎస్ఐ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు నిఖిల్ కావచ్చు, ఇటు శృతి కావచ్చు, వీరి ముగ్గురు మధ్య ఏం జరిగింది, అసలు ఇంట్లో కుటుంబ సభ్యులు తెలుసా తెలియదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం చేస్తున్నారు. కొద్దిసేపు అయితే పంచనామా చేస్తారు. దాని తర్వాత పోస్ట్ మార్టం తర్వాత సింధు శర్మ వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్, శృతితో ఎస్ఐకి గతంలో పరిచయం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయి కుమార్ 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐగా పనిచేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకి ఇప్పటికే వివాహమై భర్తతో విడాకులు కూడా అయ్యాయని కూడా తెలుస్తుంది. దీంతో సాయి కుమార్ శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఆ తర్వాత సాయి కుమార్ బిక్కనూరు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.